లెట్స్ టాక్ అబౌట్ గుంటూరు కారం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిలిం. త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారు ఆఫ్టర్ లైక్ 11 ఇయర్స్. కలేజా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. చాలా చాలా ఇష్టం సినిమా నాకు. ఎన్నోసార్లు చూసిన ఎన్నెన్నోసార్లు ఆ డైలాగ్స్ని మనం వజ్రం రాది అది లిటరల్ కాదు. ఆ టైంలో పిల్ల బచ్చగానే డైమండ్ నేను 2009 అంటే నేను 10 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు. నేను నేను థియేటర్కి రోబోతో వెళ్ళలేదు. వచ్చింది కదా. థియేటర్కి వెళ్ళలేదు అంటే నాకు తెలియదు అప్పుడు పిల్ల బచ్చగాని మా ఇంట్లో పంపించేటోళ్ళు కాదు. పోతే తర్వాత వచ్చిన తర్వాత కూడా వాట్ యూ సే నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. వాళ్ళు మళ్ళీ కాంబినేషన్ వస్తుంది అన్నప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అది ఎప్పుడు 2021 మేలో మేము ఎస్ఎస్ఎంబి 28 ఈస్ గోయింగ్ టు కమ్ విత్ త్రివిక్రమ్ గారు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏడాది వెయిట్ చేసినారా, లిటరల్గా ఏడాది వెయిట్ చేసినా ఏమీ లేదు. మళ్ళీ 2022 సెప్టెంబర్లో మేము షూటింగ్ స్టార్ట్ అని చెప్పేసి పెట్టారు. ఇట్స్ బీన్ వాట్ 20 ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. అప్పటికే చాలా చేంజ్ అయినాయి. ఇట్స్ బీన్ లైక్ వాట్ ఈస్ సినిమాటోగ్రాఫర్లు చేంజ్ అయ్యారు, స్టంట్ మాస్టర్లు చేంజ్ అయ్యారు, లీడింగ్ యాక్టర్స్ చేంజ్ అయింది. ఒక మహేష్ బాబు గారు, తమన్ అండ్ నాగవంశీ గారు తప్ప, మహేష్ బాబు లైక్ త్రివిక్రమ్ తప్ప మిగతా వాళ్ళు చాలామంది చేంజ్ అయిపోయారు. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది వీళ్ళేదో చేస్తున్నారు అని చెప్పేసి. కాకపోతే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ పాటలు అందరికీ ఎక్కట్లేదు. నాకు ఎక్కట్లేదు సాంగ్. నాకు ఫస్ట్ ఎదురొచ్చే గాలి, అది దాని పేరేంటరా, దమ్మసర సాంగ్. దాంట్లో ఎదురొచ్చే గాలి పాట తప్ప సాంగ్ మొత్తం అంతా ఎక్కలేదు నాకు. సెకండ్ పార్ట్ అసలు ఎక్కనే లేదు. ఇట్స్ బీన్ లైక్ దాని మీద ఒక లిటరల్ క్లాష్ అండ్ కాంట్రవర్సీ జరుగుతుంది. మీరు సరైన ప్రోడక్ట్ ఇవ్వట్లేదు, తమన్ మీద బ్యాక్ గ్లాష్ కానివ్వండి, త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ మీద అంత రెస్పెక్ట్, అంత ఎగ్జైట్మెంట్ ఉన్నాగా మీరు ఎందుకు ఇంత లేజీ ప్రోడక్ట్ ఇస్తున్నారని చెప్పి స్టార్టింగ్ నుంచే ఉంది. నాకు అప్పటి వరకు కూడా లైట్లే, మనల్ని ఏదో లైట్లే, ఇబ్బంది ఏం లేదులే నేను అనుకున్నా. బట్ ద థింగ్ ఈజ్, ఎప్పుడైతే కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ వచ్చిందో నాకు అక్కడ నో మ్యాన్, సీరియస్లీ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్. ఇక్కడేదో మీరు మహేష్ బాబు గారు ఒక టియర్ 1 స్టార్ సినిమాలో బూతులు మాట్లాడొద్దా అట్లా అది కాదు. ఒక స్టార్, ఆయన సూపర్ స్టార్. అలాంటి ఆయన సినిమాల నుంచి రిఫరెన్స్లు తీసుకొని మిగతా వాళ్ళు పాటలు కానీ సినిమాలు కానీ చేసుకోవాలి. అట్లాంటిది ఒక మీమ్ మెటీరియల్ని తీసుకొచ్చి సూపర్ స్టార్ సినిమాలో పెట్టడం నాకు నచ్చలే. నాకు అక్కడ టోటలీ నాట్ అగ్రీ విత్. ఎందుకంటే ఆయన సూపర్ స్టార్ అక్కడ లైక్ జనరల్గానే చేస్తున్నావు కదా. నేను ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నా కానీ ఆ పాట నాకైతే అక్కడ అనిపించలేదు బ్రో. అదొకటే ఇష్టం. నీకేమనిపించింది నాకు కుర్చీ మడత పెట్టి సాంగ్ మీద? అరే నేను దాంట్లో మహేష్ బాబు ఉన్నారని ఆర్ త్రివిక్రమ్ గారి ఫిలిం అని అన్నీ మర్చిపోతే యాజ్ అ సాంగ్ అది దేని నుంచి కంపారిజన్ లాక్కొచ్చిన ఏం చేసుకున్నా సరే ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ ఎప్పుడైతే నువ్వు దాంట్లోకి త్రివిక్రమ్ గారి నెంబర్ని సారీ త్రివిక్రమ్ గారి పేరు యాడ్ అవుతుందో అదే టైంలో అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురంలో, అరవింద సమేత వీర రాఘవ, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాంటి గోల్డెన్ ఆల్బమ్స్ లిరిక్స్ తో ఉన్న ఆల్బమ్స్ వచ్చిన పర్సన్ గారి అదే ఆన ఏంటిది, అది ఆనగా అలాంటి ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఆల్బమ్స్ నుంచి యు ఆర్ హియరింగ్ కుర్చీ మడతా పెట్టి మ్యాన్, లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ యార్. లైక్ కంపేర్ చేయడానికి మాత్రం నాకు అరే ఎంత ఎగ్జైటింగ్ అంటే అంత ఒకటే ఎగ్జైటింగ్. వచ్చేట హేట్ చేసుకోవాలి, లేదంటే వీళ్ళు కావాలని హేట్ స్ప్రెడ్ చేసుకుంటారంటే చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ కమింగ్ అవుట్ ఆఫ్ లవ్. అంటే లైక్ ఎక్సైట్మెంట్ పక్క పెట్టండి. ఎందుకంటే త్రివిక్రమ్ గారు అంటే అంత రెస్పెక్ట్ ఉంది, అంత ప్రేమ ఉంది, ఆయన ఫిల్మ్స్ మీద మనకు అంత గౌరవం ఉంది, అంత ఇష్టం ఉంది కాబట్టే అవుట్ ఆఫ్ లవ్ మాట్లాడుతున్నాం. లైక్ అలవైకుంఠపురంలో ఆల్బమ్ ఈజ్ ఫెంటాస్టిక్. 2019 ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేశారో ఆల్ ఇండియాలో ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అప్పటికి. అంత నెక్స్ట్ సినిమాకి పక్కా పెట్టు, పాటలు బాగాలేదు పర్లేదు అనుకోండి. యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఇట్ అ మీమ్ మెటీరియల్ మ్యాన్. మనకి సూపర్ మచ్ ఉంది, దాంట్లో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ సాంగ్ ఉంటుంది అన్నారు కింద కుర్చీ మత పెట్టి. కాకపోతే సూపర్ మచ్ అయినా కానీ ఇట్స్ ఓన్ థింగ్, ఒరిజినల్. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఒక లైక్ రాజమౌళి గారి ఫిలిం లాంచ్ అవుతుంది నెక్స్ట్. ఆ తర్వాత మహేష్ బాబు గారు లైక్ యాక్టింగ్ క్యాపబిలిటీస్ ని గట్టిగా లైక్ కలేజాలో త్రివిక్రమ్ గారు వాడారు. దాంతోపాటు విసా 1లో చూసాము. లైక్ ద స్టార్ హీఈస్ మహేష్ బాబు. లైక్ ఆయన కూడా అంతే, ఆయన ఫేస్ చూస్తేనే బాక్స్ ఆఫీస్ వస్తారా. లైక్ హాలీవుడ్లో నువ్వు చూసే ఉంటావు కదా, ఆ ఫోటో చూపించి కొంతమంది రియాక్షన్లు అడిగితే ఈ లుక్స్ లైక్ హాలీవుడ్ స్టార్ అంటారు. సో అంత అంత ప్రెస్టీజియస్ పొజిషన్ లో ఉన్న యాక్టర్ కి ఒక మీమ్ మెటీరియల్ సాంగ్, అరే నాకు అది కూడా ఇబ్బంది లేదు. కానీ సాంగ్ ఏమన్నా దానికి ఏమంటారు, మాస్ నెంబర్ అంటారు, అదొక చిల్ ఫిల్లర్ అంటారు, ఆర్
టైం కిల్లర్ అని అంటారు. అరే యూ కెన్ కాల్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. మనకు అలాంటి పాటలు ఆ త్రివిక్రమ్ గారి ఆ పాత నా సినిమాల్లో బాధ ఉన్నాయి కదా. నా బాధ వాళ్ళు ఏదో మీ మెటీరియల్ పెట్టిరని కాదు. లైక్ ఆ పాటలో బూతులు ఉన్నాయి, ఎట్లాంటిదో డిస్గస్టింగ్ సాంగ్ అని కాదు. డిస్గస్టింగ్ సాంగ్ యూ కెన్ డెఫినెట్లీ పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెక్స్ట్, మన కాంటెక్స్ట్ తెలియక. నా బాధ ఏంటంటే మీమ్ మెటీరియల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? హీఈస్ అ సూపర్ స్టార్, హీ డిజర్వ్స్ దాట్ కైండ్ ఆఫ్ సాంగ్. ఒక మంచి సాంగ్ పెట్టి ఒక మంచి అది ఉండాలి. ఆయన దగ్గర అదేదో ఒక లేజీ వర్క్ అనిపించేసింది నాకు అక్కడ. ఇట్ ఫెల్ డిస్రెస్పెక్ట్ టు ద ఫ్యాన్స్. అంటే కొంతమంది నచ్చుతుంది, బీట్ బాగుంది, మహేష్ బాబు గారు చాలా బాగా ఎనర్జీ కనబడుతున్నారు, అరే అదైతే ఓకే. నేను కాదు, నిన్నటి నుంచి నేను మా పాప దగ్గరికి వెళ్ళి "కూ" అంటున్నారా. బట్ స్టిల్ మ్యాన్ నాకైతే కొంచెం లైక్ అరే సాంగ్ తప్పు పడట్లేదు, కానీ ఎలా చెప్పాలంటే ఎక్కడో కొడుతుందిరా సీను, ఆ, అలా అయిపోతుంది, what- అలా అయిపోయింది నాకెందుకో సిచ్యువేషన్. డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ రష్డ్? అంటే లైక్ వీళ్ళు త్రివిక్రమ్ గారు సంక్రాంతికి రావాలని చెప్పేసి వీళ్ళు పాటలు కానీ ఏదైనా కానీ రష్డ్ చేస్తున్నారు అని అనిపించట్లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ షూటింగ్ ఆల్సో లాస్ట్ మినిట్ వరకు ఐ థింక్ ఇవాళ నిన్ననో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్యాచ్ వర్క్ ఇంకా మిగిలిందంటే, ఇంకా లైక్ ప్యాచ్ వర్క్ ఎప్పుడు మిగిలిందో తెలియదు. ఇంకా ఇవాళతో ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ కావచ్చు. 12 days టు రిలీజ్ మ్యాన్. లైక్ ఇప్పటికి ఇంకా రష్డ్ అనిపించట్లేదు నాకైతే కొంచెం రష్డ్ అరే అనిపిస్తుంది. ఇట్స్ రస్ట్ ఫిలిం రా. అరే వాళ్ళు పక్కా, ఎందుకంటే అరే ఒకటి చూడు, వాళ్ళు ఎప్పుడు రా అరే కథలు బొక్కలు పడ్డాయి, 2-3 కథలు మార్చారు. అలా అసలు ఆ హీరోయిన్స్, అరే నాకు తెలిసి ఒక త్రివిక్రమ్ గారి ఫిలిం ఆర్ ఒక మహేష్ బాబు గారి ఫిలిం లో ఇంత రచ్చ ఇప్పటివరకు జరగల. నాకు అజ్ఞాతవాసి దగ్గర కూడా ఇంత అనిపించలేదురా. అంటే లైక్ ఇప్పుడు అరే అజ్ఞాతవాసి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్ఞాతవాసి క్లారిఫై చేద్దాం క్లారిఫై చేద్దాం సూపర్ మ్యూట్ సినిమా. క్లారిఫై చేద్దాం ఫస్ట్. దానికే క్లారిఫై చేద్దాం రా. క్లారిఫై చేద్దాం. ఆ. ఇప్పుడు మేము చెప్పేది అలా ఇది హేట్ వల్ల కాదు, అండ్ ఆల్సో మేము చెప్పినాం కాబట్టి సినిమా ఫ్లాప్ అవుతుంది అప్పుడు మేము మాట్లాడతాం కాదు. మాకేమనిపిస్తుందో అది చెప్తున్నాం. మళ్ళీ వస్తారు అది సినిమా వాళ్ళకి బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. కాంటెక్స్ట్ అర్థం కాకుండా వస్తారు హోలగాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎట్లా అంటే జనరల్ గా ఒక భయం ఉంటుంది చూసారా. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిలిం. త్రివిక్రమ్ గారి ఫిలిము అలవైకుంఠపురంలో నాకు స్టోరీ పరంగా అంత ఎక్కకున్నా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, ఆ స్క్రీన్ ప్రజెన్స్, మ్యూజిక్ వేరే లెవెల్ ఎక్కేసింది. నేను ఫస్ట్ షో సింగిల్ థియేటర్కి వెళ్ళి కూర్చుంటే నేను అంతా ఎగరాను, తెలుసు కదా సంగతి. నేను పెద్దగా ఎగరాను, కాకపోతే లోపల ఎగ్జైట్మెంట్ ఇట్లా మస్తు ఎంజాయ్ చేస్తున్నా. నేను ఇట్లా ఇంటర్వెల్ కోసం లేచి ఇట్లా నిల్చుందాం అనే లోపల నాకు ఇంతవరకు మొత్తం పేపర్లు ఎండిపోయినాయి సింగిల్ థియేటర్లో. ఆ ఎక్సైట్మెంట్లో కూర్చుని ఉన్నాను నేను. చాలా ఎక్సైటెడ్ ఉంటాను నేను. నాకంత రావట్లేదు బ్రో. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. క్లాష్ గురించి మనం ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వస్తున్న సినిమా దగ్గర, ఈ క్లాష్ దగ్గర ఈ సినిమా రాబోతుంది, ఆ సినిమా వస్తుంది, ముంగట ఉంది, వెనుకుంది, అదే సినిమాలో అదేంది 12th నాడే 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎవరింటారా ఇట్లాంటి మాటలు కదా? స్టార్టింగ్ నుంచే ఇట్స్ నాట్ ఐడియల్ టు హ్యావ్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ లైకింగ్ ఇట్. నాకు నచ్చట్లేదు ఇట్లా. మహేష్ బాబు గారి ఫిలిం అంటే ఖచ్చితంగా టోటల్గా ఆయనకు థియేటర్స్ రిలీజ్ కావాలి అట్లా. కాకపోతే సిచ్యువేషన్ అట్లా కాదు. అంతే. బట్ ద ప్రోడక్ట్స్ యు ఆర్ రిలీజింగ్ ప్రోమోస్ కానీ మహేష్ బాబు గారి ఫిలిం రేంజ్లో లేవు. నాకు కథ అనిపించట్లా. నాకు ఆయన రేంజ్ కావాలి. మనం ఆ స్టార్ని మనము ఎంత ప్రేమిస్తున్నామో ఆయన లెవెల్, ఆయన ఎలాంటి సినిమాలు తీస్తారో అవి తీయాలి. మళ్ళీ మెసేజ్ అంటే వద్దు సామి, మాకు మెసేజ్ అయితే పెట్టకు, అదైతే వద్దు కానీ. బట్ స్టిల్ నాకైతే మాత్రం అట్లాంటిది కావాలన్న ఫీలింగ్ అన్నట్టు. దట్టు సంక్రాంతికి మళ్ళీ వస్తున్నారు అన్నప్పుడు 2 years తర్వాత, 2023 years తర్వాత, అలవైకుంఠపురం అండ్ సల్లేరు 4 years తర్వాత. అరే అమ్మ బాబు ఎప్పుడే 4 ఏళ్ళు అయిపోయిందారు 2020. అలా అరే అలవైకుంఠపురంలో వచ్చి 4 ఏళ్ళు అయిందా? 2020 January 2024. అరే అరే ఇది సంక్రాంతిని రీడిఫైన్ చేసిన సినిమాలు రా రెండప్పుడు, సర్లే నీకెవరు అండ్ అలవైకుంఠపురం కదా. అది వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అప్పుడు. ఆ యూఫోరియా నాకు మళ్ళీ కావాలి. బట్ సారీ టు సే సాంగ్స్ నాకు అది తీయట్లేదు. ట్రైలర్ మాత్రం చాలా బాగుండాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఇప్పటికీ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది.